హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. చాలామంది గత 1-2 ఇయర్స్ నుంచి ఫుడ్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు, మంచి హెల్దీ ఫుడ్ తినాలనుకుంటున్నారు. అందుకోసమే ఒక లైట్ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్ మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. అదే తరి పోహా అండ్ సాబుదానా కిచిడి మరియు సోయా పావు బాజీ. ఇవి మహారాష్ట్రలో చాలా ఫేమస్. నాందేడ్లో అయితే చాలామంది మార్నింగ్ బ్రేక్ఫాస్టే కావచ్చు, ఈవినింగ్ స్నాక్స్ కావచ్చు, ఇదే ఎక్కువ మంది తింటూ ఉంటారు అక్కడ. నేను కూడా ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ తిన్నాను. సో హైదరాబాద్లో ఎక్కడ ఇది మనకు దొరకడం లేదు, ఈ తరి పోహా కానీ సాబుదానా కిచిడి కానీ. సో ఫస్ట్ టైం నేను ఒకసారి కొంపెల్లి వెళ్ళినప్పుడు, కొంపెల్లి టు అల్వాల్ వెళ్ళే హై టెన్షన్ రోడ్లో నాకు ఇది కనబడింది. అందుకే షూట్ చేసి మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. సాబుదానా కిచిడి ఆరోగ్యానికి ఎంతో చలవ చేస్తుంది, అది అందరికీ తెలిసిందే. ఇది అటుకులతో తయారు చేసిన తరి పోహా మరియు ఇది సోయా పావు బాజీ. ఇది ఒక కొత్త రకమైన స్నాక్స్ కనబడింది నాకు. సోయా తోటి నేతిలో మంచిగా వేయించి సోయాను చిన్నగా మటన్ కైమాలాగా చిన్నగా కొట్టేసి దాంట్లో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వేసి మంచి స్వచ్ఛమైన బటరు నెయ్యి వేసి బ్రెడ్ను మంచిగా రోస్ట్గా కాల్చి అందులో సోయాను పెట్టి అందిస్తున్నారు. చాలా టేస్ట్ అనిపించింది, చాలా తింటాం అంటే తినబుద్ధి అవుతుంది అనమాట. సో ఇది ఈవినింగ్ మాత్రం అక్కడ లభిస్తుంది. అడ్రస్ వచ్చేసి ఇది కొంపెల్లి టు అల్వాల్ వెళ్ళే హై టెన్షన్ రోడ్లో ఉందన్నమాట. సో ఈవినింగ్ వీళ్ళు 4 o'clock స్టార్ట్ చేస్తున్నారు, నైట్ 11 o'clock వరకు ఉంటుందని చెప్పారు. రేట్స్ కూడాను అంటే 3 రకాలు టేస్ట్ చేశాను నేను. అంటే 40 రూపీస్ ఫుల్ అండ్ 20 రూపీస్ హాఫ్ ప్లేట్. ఏదైనా తీసుకోవచ్చు, 3 కలిపి కూడా తీసుకోవచ్చు. తరి పోహాలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన తెలంగాణకు ఇష్టపడే వాళ్ళలాగా శనగలతోటి ఒక పాయలాగా తయారు చేశారు అన్నమాట. శనగల రసము, శనగలతో కర్రీ తయారు చేసి ఆ తరి పోహా మీద వేసి మన టేస్ట్కి అనుగుణంగా అందియడం కోసం వీళ్ళు కొత్తగా ప్రయత్నం చేశారు. చాలా బాగుంది అది. ఆ రెండు మిక్స్ చేసుకొని తింటాను. దాని మీద టమాటా వేసి, దాని మీద ఉల్లిపాయలు వేసి, మరియు సేవ్, కార, బూందీ అలాంటివన్నీ కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి వాళ్ళు మన టేస్ట్కి అనుగుణంగా తయారు చేసి ఇస్తున్నారనమాట. మహారాష్ట్రలో అయితే ఇట్లా ఉండదు. సో అట్లాగే సాబుదానా కిచిడిలో కూడా చక్కటి పెరుగును కూడా జీలకర్రను పెరుగులో వేసి చల్లగా తయారు చేసి అందులో కొత్తిమీర ఇట్లా వేసేసి ఈ సాబుదానా కిచిడి మీద వేసి తింటూ ఉంటే మజా అనిపిస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా బాగుంది. లైట్ ఫుడ్ తినే వాళ్ళ కోసం ఇది ట్రై చేయండి. నైట్ ఏవేవో స్నాక్స్ తినే బదులు ఇలాంటి హెల్తీ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. హెల్తీ ఫుడ్ అండ్ హైజెనిక్ కూడాను. సో ఫ్రెండ్స్, మీరు ఒకసారి టేస్ట్ చూడండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.